ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా చేయాలన్నది బాగా చూపించాడు. ఫైట్స్ అన్ని బాగున్నాయి. తమన్ బాగా చేశాడు. మూవీ మొత్తం మీద మేజర్ ఫైట్ అంటే ఇంటర్వెల్ సీన్ బాగుంటది. అప్పన్న క్యారెక్టర్ ఇస్ ఎక్సలెంట్. బట్ సాంగ్స్ శంకర్ సాంగ్స్ బాగానే ఉంటాయి కదా. అంటే మెయిన్ శ్రీకాంత్ గారు, సముద్ర గారు మెయిన్ క్యారెక్టరైజేషన్ ఎవరికి ఎక్కువసేపు స్క్రీన్ మీద? ఆబ్వియస్లీ ఎస్ఎస్ సూర్య. ఎవరంటే మిగిలిన క్యారెక్టర్స్ కానీ ట్రైలర్ లో చూపించడం ఇంకెవరన్నా? ఇట్స్ రామ్ చరణ్ వర్సెస్ ఎస్ఎస్ సూర్య. దట్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్. ఓకే, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంజలి గారు, ఖైరాత్ బాను. అంజలి ఇస్ గుడ్. చిన్న రోల్ అయినా కానీ ఒక్క సాంగ్ ఉండేది కదా ఫ్లాష్ బ్యాక్ లో, ఆ సాంగ్ లో అంజలి బాగా చేసింది. ఖైరాత్ బాను ఇస్ లైక్ నార్మల్ హీరోయిన్. సునీల్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా? సునీల్ కూడా మంచిగా అనిపించింది. 3 years తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా అండ్ శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు, సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టేనా మరి వీళ్ళిద్దరికి? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా వాళ్ళ అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్స్ అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ ఇస్ ద బ్యాక్ బోన్. చాలా బ్యాక్ బోన్ స్టోరీకి అప్పన్న క్యారెక్టర్ బ్యాక్ బోన్ చాలా బాగా రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ రిమైనింగ్ అంతా ఓకే, బట్ అప్పన్న ఫ్లాష్ బ్యాక్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే శంకర్ గారి సినిమా అనగానే సాంగ్స్ అంటే డిఫరెంట్ ఇది ఉంటుంది, ఒక ఆరా టైప్. యా, అది ఫస్ట్ నుంచి ఆయనకి ఉంది. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం స్టోరీ కట్ సాంగ్స్ కూడా చేస్తారు. ఇందులో కూడా అదే కూడా జరిగింది. సాంగ్ కట్ చేశారు. అంటే యాక్షన్ ఎక్కువ ఉందా, రొమాన్స్ ఎక్కువ ఉందా? రొమాన్స్ ఏ ఉండదు, మొత్తం పొలిటికల్ డ్రామా సినిమా. ఫస్ట్ హాఫ్ ఏదో రన్ టైం ఉండాలి తప్ప ఫ్లాష్ బ్యాక్, కానీ సినిమా మెయిన్ అంటే పొలిటికల్ డ్రామా. మీకు ప్రీ ఇంటర్వల్ నుంచి మొత్తం పొలిటికల్ ఉంటుంది. మొత్తం పొలిటికల్ ఫైట్ సీక్వెన్స్ అంటే మేజర్గా ఏమి ఉండవు. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ ద టాప్ ఉండవు. ఫైట్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటే క్లైమాక్స్ ఫైట్ అంటే ఎలివేషన్ కోసం ఫైట్స్ ఉండవు అనమాట. నార్మల్గా స్టోరీ ప్రకారమే ఫైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, మన ఎల్డర్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా వచ్చేసి. డోంట్ ఫర్గెట్ అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ చాలా ఏడిపించేసాడు రామ్ చరణ్. ఫ్లాష్ బ్యాక్ లో అసలు యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలు మెయిన్ క్యారెక్టరైజేషన్ సూర్య గారు, సముద్ర గారు, శ్రీకాంత్ గారు ఎవరు ఎక్కువసేపు అనిపించింది? ఎస్జే సూర్య అసలు యాక్టింగ్ ఆయన జీవించేశాడు. రామ్ చరణ్ అసలు ఇచ్చి వాడేశాడు అన్న. క్లైమాక్స్ లో ఎస్జే సూర్య రామ్ చరణ్ ఇమిటేట్ చేస్తాడు, అది మిస్ అవుతుంది. క్రేజ్ అసలు. చెప్పం అంటే మ్యారేజం ఎస్జే సూర్య అలా మ్యారేజ్ చేస్తారు. బట్ అప్పన్న క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్. ఇంకో 1 hour సినిమా అతని మీద చేసిన ఆడేస్తారు. మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ భయ్య. దిల్ రాజు ముందే చెప్పినట్టు 4 years ముందే శంకర్ గారు ప్రొడక్ట్ చేశారు. సో అట్లాంటి సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగున్నది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అండ్ కొన్ని సీన్స్ మెయిన్గా సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాయి. కామెడీ సీన్స్ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. ఓవరాల్గా అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. కాకపోతే రామ్ చరణ్ గారు బేస్ ఏదైతే ఉందో మెయిన్గా ప్లస్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఇచ్చే సీను చాలా హైప్గా వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ మీద పిచ్చి హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అదే స్క్రీన్ ప్లే తోటి వెళ్ళిండ్రు. బట్ మనకి ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్లో చూసాం. భారతీయుడు కానీ, జెంటిల్మెన్ కానీ, ఒకే ఒక్కడు కానీ. నాకైతే ఒకే ఒక్కడు అప్డేట్ వర్షన్లో చూసినట్టు అనిపించింది. మిగతా ఆడియన్స్కి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫ్లాట్ మూవీ. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఎంజాయ్ చేస్తారు. పెట్టుకుంటాం. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో. చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు. కానీ బట్ శంకర్ మార్కుని నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు. కానీ
బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది, బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తుంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి సాంగ్స్, కానీ దోప్ సాంగ్ కానీ జాబిలం జాక్ సాంగ్స్ కానీ విజువలైజింగ్కి చాలా బాగున్నాయి, సాంగ్స్ వినడానికి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే శంకర్ మీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా రండి. ఈ సినిమా శంకర్ తీసాడు అనుకోకండి, వేరే కొత్త డైరెక్టర్ స్టోరీ బాగుందన్న, స్టోరీ బాగుంటా ఇప్పుడు కొత్త డైరెక్టర్ తీశాడు అన్నట్టు అనిపిస్తే సినిమా నచ్చుతుంది అంతే. సాంగ్స్ గ్రాండ్యూర్గా ఉన్నాయన్న, నాకు సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక్క మచా మచా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక సాంగ్ లేదు, ఇప్పటికే ఏదైనా సాంగ్ కూడా పెడితే ఏంటంటే సాంగ్ అది లేకపోవడం బెస్ట్ అనిపించింది. వినయ్ విజయ్ రామకి దీనికి చాలా తేడా ఉందన్న. వినయ్ విజయ్ రామ్ కంటే 1000 రెట్లు బెటర్. అది ఏంటంటే అందులో మాసీగా ఉంటాడు, ఇంత క్లాసీగా ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.